గుడ్ ఆఫ్టర్నూన్ రాజు సార్ యూట్యూబ్ క్లాస్ వ్యూవర్స్ అండ్ ఆన్లైన్ క్లాస్ వ్యూవర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, యాప్ను డౌన్లోడ్ చేయండి మిత్రులారా. ఇక్కడ సంక్లిష్ట సమ్మేళనాలు కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అనేది కోఆర్డినేషన్ కెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్స్. నా ఈ కాంపౌండ్స్ చూసేటప్పుడు ఇది ఎంత సబ్జెక్టు పట్టుంటే అంత తొందరగా సునాయాసంగా ముందుకు రావచ్చు అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అడిగేటువంటిది ఏంటంటే, ఒకవేళ నికెల్ టెట్రా కార్బోనైల్ ఇచ్చింది అనుకోండి, నికెల్ టెట్రా కార్బోనైల్ ఇచ్చింది, కాంప్లెక్స్ కాంపౌండ్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద హైబ్రిడేషన్, వాట్ ఈస్ ద హైబ్రిడేషన్, సంకరీకరణం ఏంటిది అని అంటాడు. ఒకటి, వాట్ ఈస్ ద షేప్, జామెట్రీ, జామెట్రీ ఆర్ షేప్, వాట్ ఈస్ ద జామెట్రీ అడుగుతాడు. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అడుగుతాడు. మ్యాగ్నెటిక్ మూమెంట్, అయస్కాంత ధర్మం, మ్యాగ్నెటిక్ మూమెంట్, మ్యాగ్నెటిక్ మూమెంట్, అయస్కాంత ధర్మం ఎంత అని అడుగుతాడు. అయస్కాంత ధర్మం మ్యూ ఇది ఎంత అని అడుగుతాడు. అంటే ఒకటి నికెల్ టెట్రా కార్బోనైల్, దీన్ని చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అటామిక్ నెంబర్ తెలవాలి. అటామిక్ నెంబర్ తెలవాలి. నికెల్ అటామిక్ నెంబర్ ఇస్ 28. రెండు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలవాలి. ఒకటి అటామిక్ నెంబర్ అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలవాలి. నికెల్ 3d8, నికెల్ 3d8 4s2, 3d8 4s2. 3d8 అంటే d ఆర్బిటల్ 1 2 3 4 5, s ఆర్బిటల్ 2 ఎలక్ట్రాన్స్. నా 4p ఆర్బిటల్ ఉంటుంది. 4p ఆర్బిటల్ ఇస్ ఖాళీగా ఉంటుంది, వేకెంట్ ఆర్బిటల్. నా 3d8 1 2 3 4 5, ఇక్కడ s ఆర్బిటల్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయి ఉంటుంది. నా 6 7 8, ఓకేనా. 3d8 నికెల్ టెట్రా కార్బోనైల్, కార్బోనైల్ ఆక్సిడేషన్ స్టేట్ 0 గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కార్బోనైల్స్ అని అడిగితే మాత్రం కార్బోనైల్స్ లో మెటల్ ఆక్సిడేషన్ స్టేట్, మెటల్ ఆక్సీకరణ స్థితి, మెటల్ ఆక్సిడేషన్ స్టేట్, మెటల్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ 0 ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. 0 ఉంటుంది ఎప్పుడైనా మెటల్ ఆక్సిడేషన్ స్టేట్ 0. నో లాస్ నో గెయిన్. ఇక్కడ ఎలక్ట్రాన్ ఏమైతే అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ వచ్చి ఇక్కడ పేరింగ్ అవుతాయి. ఈ 3d8 లో పేరింగ్ అవుతాయి. ఈ 2 ఎలక్ట్రాన్స్ వచ్చి ఇక్కడ పేరింగ్ అవుతాయి. అంటే 1 2 1 2 1 2 1 2 మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. ఫుల్ఫిల్ అయిపోవడం జరిగింది, ఫుల్ఫిల్ అయింది. ఇక్కడ మొత్తం ఇవి వచ్చి 2 పేరింగ్ అయినాయి ఇక్కడ ఈ రెండింటికి. అంటే 4s ఆర్బిటాల్ ఖాళీ ఉంది, 4p ఆర్బిటాల్ ఖాళీ ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దీనికి 4 కార్బోనైల్స్ ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తాయి. 4 కార్బోనైల్స్ దీనికి డొనేట్ చేస్తాయి, కార్బన్ మోనాక్సైడ్. CO అనేది ఒక స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. CO అనేది ఒక స్ట్రాంగ్ ఫీల్డ్, స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అని ఉంటుంది. స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అని ఉంటుంది. అది కంపల్సరీ బైట్ చేయాలి. CO స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కావున ఈ 2 ఎలక్ట్రాన్ లోపల అన్నింటి లేవి. నా sp3 హైబ్రిడేషన్ వచ్చింది. ఏమొచ్చింది? sp3 హైబ్రిడేషన్. హైబ్రిడేషన్ ఈజ్ sp3. జామెట్రీ టెట్రాహైడ్రల్, sp3 హైబ్రిడేషన్ 4 ఉన్నాయి అంటే పక్కా దాదాపు స్క్వేర్ ప్లేనార్ అన్నా కావాలి, టెట్రాహైడ్రల్ అన్నా కావాలి. నా ఇది టెట్రాహైడ్రల్, ఎందుకంటే sp3 హైబ్రిడేషన్. dsp2 అయితే మాత్రం అది స్క్వేర్ ప్లేనార్. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ మూమెంట్, అన్ని ఎలక్ట్రానిక్ పేరింగ్ అయినాయి. మ్యూజికల్ 0, డయామాగ్నెటిక్. ఏంటిది? డయామాగ్నెటిక్. ఇది డయామాగ్నెటిక్, డయాస్కంత స్వభావం. రేపు అడిగితే నికెల్ టెట్రా మొత్తం 20 కాంపౌండ్లకు ఎక్కువ ఉండే మిత్రమా, 20కి ఎక్కువ ఉండవు. లెక్క పెట్టుకో, 20 ఒకటి అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్తున్నా. నా ఇయర్ ఒకవేళ ఐరన్ కార్బోనైల్ ఇచ్చింది అనుకోండి, ఐరన్ పెంటాకార్బోనైల్, ఇది dsp3 ఉంటుంది. నా dsp3 ట్రైగోనల్ బైపిరమిడల్, ఒకవేళ క్రోమియం 6 ఉందా అనుకోండి, క్రోమియం 6. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నా. 5 కార్బోనైల్స్ ఉన్నవి, 5 కార్బోనైల్స్. నికెల్ ఐరన్ ఆక్సిజన్ స్టేట్ 0, ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ వస్తుంది. ఆ s ఆర్బిటల్ వచ్చి జాయిన్ అవుతుంది. ఒకటే d ఆర్బిటల్ ఖాళీ ఉంటుంది. లెక్క పెట్టుకో, ఒకసారి లెక్క పెట్టుకో. ఒక d ఆర్బిటల్ ఒకటే ఖాళీ ఉంటుంది.
DsP3 ఈ 5 కార్బన్ మోనాక్సైడ్ డొనేట్ చేస్తే DsP3 ట్రైగోనల్ బైపిరమిడల్. నా మాగ్నెటిక్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది, నువ్వు చూసుకో ఒకసారి అవసరమైతే. నా క్రోమియం 6 ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కార్బన్ వస్తే పక్కా D2sp3 వస్తుంది. D2sp3 నువ్వు క్రోమియం 5 లో ఒకటి s ఆర్బిటాల్ చెందుతుంది, 2 ఇన్నర్ ఆర్బిటాల్ పేరింగ్ అవుతుంది. D2sp3 నువ్వు క్రోమియం రాసి చూసుకున్నట్లయితే క్రోమియం నా 1 2 3 4 5 s ఆర్బిటాల్ 1. ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ కూడండి, ఇక్కడ ఫస్ట్ ఒకటి పేరింగ్ అవుతుంది. ఫస్ట్ పేరింగ్ అయినాక నా 1 పేరింగ్ అయినాక ఈ 2 తెచ్చి దీన్ని పేరింగ్ చేయండి. పేరింగ్ అవుతే ఇక్కడ ఖాళీ ఉన్నది కావున ఇగో ఈ D2sp3 ఇగో ఈ వీటికి లైగాండ్ డొనేట్ చేస్తవి, ఆ కార్బన్ మోనాక్సైడ్ డొనేట్ చేస్తవి. క్రోమియం 6 నా D2sp3 హైబ్రిడేషన్ అంటే మాగ్నెటిక్ మూమెంట్ ఏమవుతుంది 0 అవుతుంది. ఎందుకంటే క్రోమియం 4s 3d5 4s1 ఒక ఎలక్ట్రాన్ పేరింగ్ అయింది, ఈ 2 మళ్ళీ పేరింగ్ అయితే D2sp3 మాగ్నెటిక్. నువ్వు ఐరన్ చూసుకున్నట్లయితే ఐరన్ కూడా ప్రాబ్లం ఉండదని చెప్తున్నా. ఐరన్ CO టేకన్ 5 అంటున్నాం. ఐరన్ 26 3d6 4s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇట్లా నోటికి ఎట్లుండాలంటే అనార్గలంగా వచ్చినట్లయితే సక్సెస్ అవుతాం అని చెప్తున్నా. 4s2 4p 0 ఉంటుంది 4s2. నా 1 2 3 4 5 s ఆర్బిటాల్ ఒక ఎలక్ట్రాన్. ఓకే, ఇప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్ చేసిన పేరింగ్ అయ్యి తర్వాత ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ చేసి పేరింగ్ అయ్యి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కావున పేరింగ్ చేయాలి. ఓకేనా, ఇన్నర్ ఆర్బిటాల్ కాంప్లెక్స్ ఏర్పడాలి. నా ఈ 2 తెచ్చి ఇక్కడ పేరింగ్ చేస్తున్నా, చేరినప్పుడు దీనికి పేరింగ్ అయింది. ఈ ఎలక్ట్రాన్కి ఇది లోపల పేరింగ్ అయింది. ఓకేనా, ఈ ఎలక్ట్రాన్కి ఇక్కడ పేరింగ్ అయింది. పేరింగ్ అవడం వల్ల నా ఈ ఆర్బిటాల్ 5 1 2 3 4 5 ఈ 2 ఎలక్ట్రాన్ ఇక్కడ పేరింగ్ అయినవి. ఓకేనా, నా నెక్స్ట్ ఇంకొక ఎలక్ట్రాన్ మిగిలింది కదా, ఆ ఎలక్ట్రాన్ దీనికి పేరింగ్ చేస్తే రైట్ ఒకటి మిగిలింది. దీనికి లైగాండ్ వచ్చి డొనేట్ చేస్తేవి చూస్తేనైతే పెట్టాలి. అరే కార్బన్ మోనాక్సైడ్ ఐరన్ CO5 కదా, ఐరన్ CO5 అంటే పక్కా 5 అంటే అది DsP3 అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ ఉన్నది అంటే పక్కా ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్సే గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకేనా, రైట్. ఇవి కండాలు ఇట్లా లోపల ఇట్లా మెదిరాలి ఇట్లా లోపల, అప్పుడు యూ విల్ బి సక్సెస్. నెక్స్ట్ ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ కూడా నికెల్ టెట్రాకార్బనల్ 0 28 - 0 + 4 × 2 28 + 6 36. ఐరన్ CO టేకన్ 5 26 ఆక్సిడేషన్ స్టేట్ 0 ఆక్సిడేషన్ స్టేట్ లేదు కార్బనైల్స్ 5 × 2 26 + 10 36. నెక్స్ట్ క్రోమియం CO6 అని ఇచ్చిండు అనుకోండి, క్రోమియం CO6 ఇచ్చిండు. నా 24 - ఆక్సిజన్ స్టేట్ 0. ఓకేనా, 6 × 2 × 6 ఎట్లా పెట్టినా ఓకే, 2 × 6 2 × లైగాన్స్ అని పెడుతున్నా. నా 24 + 12 36. చూసినావా, EAN కూడా చాలా పక్కా క్వశ్చన్స్ అని చెప్తున్నా. ఎఫెక్టివ్ అటామిక్ నంబర్. ఇక్కడ ఇంకొక విషయం, నికెల్ టెట్రాకార్బనల్ ఉన్నది, నికెల్ టెట్రాక్లోరో -2 అన్నది. దీని యొక్క హైబ్రిడేషన్ ఏంటిది, షేప్ ఏంటిది, జామెట్రీ ఏంటిది. ఓకేనా, జామెట్రీ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత అని అంటాడు. మనకు ఫస్ట్ స్పెక్ట్రోకెమికల్ సిరీస్ తెలవాలని చెప్తున్నాను. స్పెక్ట్రోకెమికల్ సిరీస్ ఇది బయాడ్ చేయకపోతే వేస్ట్ అయితే పొద్దున లైగాన్ల మధ్య స్ట్రెంత్ ఇస్తాడు. ఒకటి కార్బన్ మోనాక్సైడ్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్ COCN -1 NO2 -1. Now orthopyramidine, now pyridine, EN, ammonia, water, oxalate ion C2O4 -2. Now OH ion, fluorine, bromine, iodine. ఈ విధంగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, కార్బన్ మోనాక్సైడ్ సైనైడ్ నైట్రైడ్ ఇవన్నీ కూడా ఏంటివి స్ట్రాంగ్ ఫీల్డ్. ఇవన్నీ నా ఇవన్నీ ఎవరు వీక్ ఫీల్డ్ లైగాన్స్, ఇవన్నీ కూడా వీక్ ఫీల్డ్ లైగాన్స్.
ఇవి స్ట్రాంగ్ ఫీల్డ్ బలమైన క్షేత్ర లైగాన్లు. బలమైన క్షేత్ర లైగాన్లు ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ ఏర్పడతవి, స్థిరమైన కాంప్లెక్సెస్ ఏర్పడతవి, స్టేబుల్ కాంప్లెక్సెస్ ఏర్పడతవి. గుర్తుపెట్టుకోండి, బలమైనటువంటి లైగాన్ ఇది COCN-1. ఇప్పుడు క్లోరిన్ ఏంటిది? వీక్ ఫీల్డ్ లైగాన్, అంటే అవుటర్ ఆర్బిటల్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. ఇంతకుముందు డి లోపల రాష్ట్రం, ఇప్పుడు అవుటర్ డి ఆర్బిటల్ వాడాలి ఒకవేళ అవసరం పడితే. కానీ 4 కదా, పెద్ద అవసరం పడదని చెప్తున్నా. నా ఇక్కడ చూడండి, నికెల్ టెట్రా క్లోరైడ్ అది పక్కా బయట అయి ఉండాలని చెప్తున్నా. నికెల్ టెట్రా క్లోరో నికెలేటు ఒక నికెల్ +2లో ఉంటుంది. ఎప్పుడైనా మెటల్ ఆక్సిడేషన్ +2నే ఉంటుంది. అంటే నికెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నికెల్ 20I2 3D8 4s2 4p0 అని చెప్తున్నా. 4p0 3D8 అంటున్నాం కావున d ఆర్బిటాల్ నా 1 2 3 4 5 6 7 8. నా s ఆర్బిటాల్ ఇస్ ఏ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నవి, p ఆర్బిటాల్ ఇస్ ఏ ఖాళీగానే ఉన్నది. ఇది నికెల్ +2 అంటే 2 ఎలక్ట్రాన్లు కోల్పోయింది అంటే s ఆర్బిటాల్ ఫస్ట్ లాస్ అయ్యేది, 2 ఎలక్ట్రాన్ లాస్ అయింది. 1 2 3 4 5. నా s ఆర్బిటాల్ ఇస్ 0 కోల్పోయింది అని చెప్తున్నాను నికెల్ +2. నా 1 2 3 4 5 6 7 8. ఓకే, ఈ 2 ఎలక్ట్రాన్ ఖాళీ ఉన్నాయి, ఈ 2 ఎలక్ట్రాన్ పోయినాయి. 4s0 నికెల్ +2లో. నా లైగాన్లు క్లోరిన్స్ డొనేట్ చేసినవి, 4 లైగాన్లు డొనేట్ చేసినవి. అంటే ఇప్పుడు ఏం చెప్తావు ఇక్కడ? నికెల్ ఇస్ sp3 హైబ్రిడేషన్ ఉన్నది. ఏమున్నది? sp3 హైబ్రిడేషన్. నా ఒకటి sp3 హైబ్రిడేషన్. నా టెట్రాహైడ్రల్. నా మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇస్ మ్యూజికల్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే 2.83 మ్యాగ్నెటిక్ మూమెంట్. 1 ఎలక్ట్రాన్ ఉంటే 1.73. 12 అండర్ రూట్ ఆఫ్ nn+2 మ్యాగ్నెటిక్ మూమెంట్ ఇస్ ఈక్వల్ టు ఇది ఫార్ములా. 1 ఉంటే 1 + 1 + 2, 2 ఉంటే 2 + 2 + 2. నా 2.83. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కనుక 2.83. ఇది పారామాగ్నెటిక్ ఉంటుంది. ఏముంటది? పారామాగ్నెటిక్ ఉంటుంది మిత్రమా. sp3 హైబ్రిడేషన్ టెట్రాహైడ్రల్ 2.83 పారామాగ్నెటిక్ sp3, ఎందుకంటే 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నవి. టెట్రాహైడ్రల్ అని చెప్తున్నాం. నా నికెల్ పైన 4 క్లోరిన్లు ఇవి ఈ విధంగా 4 క్లోరిన్లు ఉంటవి. నా టెట్రాహైడ్రల్ షేప్ ఉంటుంది. టెట్రాహైడ్రల్ షేప్ ఏది ఉత్తగా రాదు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అదే నికెల్ టెట్రా కార్బోనైల్ కూడా అంతే. ఓకేనా? నా CO 4 కార్బన్. కానీ బట్ దిస్ ఈస్ టెట్రాహైడ్రల్ బట్ దిస్ డయామాగ్నెటిక్. ఇదేంటిది? డయామాగ్నెటిక్. అదే నికెల్ టెట్రా క్లోరైడ్ ఏంటిది? ఇది వీక్ ఫీల్డ్ లైగాన్ లో ఉన్న ఆ డి ఆర్బిటాల్ ముట్టుకోలేదు. వీక్ ఫీల్డ్ లైగాన్. మరి అదే నికెల్ టెట్రాసైనైడ్ ఉంది అనుకోండి. నికెల్ టెట్రాసైనైడ్ ఉంది, -2 తోటి ఉంది. -2 అంటే నికెల్ +2. మరి ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాన్ కదా. మరి వాట్ ఈస్ ద హైబ్రిడేషన్, వాట్ ఈస్ ద షేప్, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మూమెంట్? ఓకేనా? నా కొంచెం అంతా ట్రై చేసినట్లయితే ఆట ఆడుకుంటూ గుర్తుపెట్టుకోండి. నికెల్ 20I2 నా 3D8 4s2 4p0 చూద్దాం ఏమొస్తుంది దీనికి హైబ్రిడేషన్ చూద్దాం. నికెల్ స్ట్రాంగ్ ఫీల్డ్, ఇది Cn ఇస్ ఎ స్ట్రాంగ్ ఫీల్డ్. నికెల్ +2 ఉంది ఇందులో, 3D8 అని చెప్తున్నాం. అంటే నికెల్ 0 ఉంటే ఎలా ఉంది, నికెల్ +2లో ఉంటే ఎట్లుంది, వీక్ ఫీల్డ్ ఎట్లున్నది, ఇప్పుడు స్ట్రాంగ్ ఫీల్డ్ వచ్చింది. సైనైడ్ ఇస్ ఎ స్ట్రాంగ్ ఫీల్డ్. అది డిసైడ్ చేస్తుంది ఇన్నర్ ఆర్బిటల్ కాంప్లెక్స్, అవుటర్ ఆర్బిటల్ కాంప్లెక్స్. ఓకేనా? స్ట్రాంగ్ ఫీల్డ్ అనేది ఇన్నర్ ఆర్బిటల్ వస్తాయి. ఓకేనా? నా వీక్ ఫీల్డ్ అయితే అవుటర్ ఆర్బిటల్ వస్తుంది. నా ఇక్కడ 4s2 చూడండి, 4p0. నా s ఆర్బిటల్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నవి. 1 2 3 4 5 6 7 8. నికెల్ +2 అన్నాడు కావున s ఆర్బిటల్ ఎలక్ట్రాన్ తీసేయండి. s ఎలక్ట్రాన్ తీసేయండి. మీతో పాటు నేను, నాతో పాటు మీరు. ఓకేనా? s ఆర్బిటల్ ఎలక్ట్రాన్ తీసేయండి. తీసేసినప్పుడు నా 1 2 3 4 రైట్. ఇక్కడ ఎలక్ట్రాన్ ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ లోపల పేరింగ్ అవుతుంది. ఓకేనా? పేరింగ్ అవుతుంది. ఎలక్ట్రాన్ లోపల పేరింగ్ అవుతుంది. 2 ఎలక్ట్రాన్ పోయినాయి, s ఆర్బిటల్ ఎలక్ట్రాన్ లాస్ అయింది. ఇది సైనైడ్. ఇది కార్బన్ మోనాక్సైడ్ అయితేనో మొత్తం ఈ 2 ఎలక్ట్రాన్స్ పేరింగ్ అయినాయి. బట్ ఇక్కడ సైనైడ్ లో నికెల్ +2 ఉన్నది. నికెల్ ఓకేనా? టెట్రాసైనో నికెలేట్ 2 +2లో. నా ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 సైనైడ్స్ ఉన్నాయి కదా, 4 లైగాన్స్ డొనేట్ చేస్తేవి.
4 electron donate చేస్తే 2. Now what this is called what? DsP2. ఏంటిది? DsP2. DsP2. Now this is, now hybridization is a DsP2. Hybridization is a what? DsP2. ఒకటి. 2. Shape is square planar. Square planar. సమతల చతురస్రాకృతి. The magnetic movement 0. Diamagnetic. మొత్తం 6 electrons are pairing. Diamagnetic. ఓకేనా? డయామాగ్నెటిక్ ఇది. ఇగో ఈ విధంగా కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చేయాలి. చెప్తున్నా ఇక్కడ ఒక విషయం ఏంటంటే నా ఖచ్చితంగా కొన్ని అట్లీస్ట్ కొన్ని అటామిక్ నంబర్స్ బై హార్ట్ చేయి ఉండాలని చెప్తున్నా. స్కాండియం, టైటానియం, వెనిడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఒక కొన్ని ముఖ్యమైనటువంటి ఎలిమెంట్స్ పొద్దున డి బ్లాక్ ఎలిమెంట్స్ 3D, 4D, 5D, 6D. అట్లీస్ట్ ఇక్కడ కూడా తెలవాలి. రుథేనియం, రోడియం, ఆస్మీనియం, ఇరిడియం, పలాడియం, ప్లాటినం, సిల్వర్, ఏజీ, ఏయు, గోల్డ్, కాడ్మియం, మెర్క్యూరీ. నా 26, 27, 28, 29, 30, 26 ప్లస్ 18, 28, 14, 44 ప్లస్ 32, 76, 45, 46, 47, 48. నా 76, 77, 78, 79, 80. అట్లీస్ట్ ఈ ఎలిమెంట్ 3D, 4D సిరీస్ తెలవాలి. స్కాండియం, ఇట్రియం ఇవి అవసరం లేదు ఎక్కువ. స్కాండియం, ఇట్రియం, లాంతనం, యాక్టీనియం, జిర్కోనియం, నూర్బీడియం, ఆఫ్నియం, టాంటాలం, మాల్బిడియం, ఉల్ఫ్రమైడ్, ఆఫ్నియం, టాంటాలం, మాల్బిడియం, ఉల్ఫ్రమైడ్, టెక్నీషియం, రేనియం. ఇవైతే మెయిన్గా ఈ గ్రూప్ ఎలిమెంట్స్ అయితే ఇవి పక్కా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. ఓకేనా? దేని కింద ఎవరు ఉన్నారనేది అట్లీస్ట్ గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. థ్యాంక్ యూ మిత్రులారా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కొంచెం ఒక 20 కాంపౌండ్ల మీద వాటి హైబ్రిడేషన్స్, వాటి యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్, వాటి షేప్స్, ఓకేనా, వాటి క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైటింగ్ ఎనర్జీ, వాటి ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్. ఓకే, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ విల్ బి సక్సెస్. చూడంగానే పెట్టాలి వాటిని. అంత ఫాస్ట్ రావాలి. అది వీక్ ఫీల్డా, స్ట్రాంగ్ ఫీల్డా? ఓకేనా? థ్యాంక్ యూ.